गाइस वेलकम बैक टू मై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నాను. మనం ఎడికి వస్తున్నామండి. మా దరిద్రానికి గేట్ పడ్డది. ఎడికి పోతున్నాం షోరూమ్ హ్యుండాయ్. సో చూసారు కదండి, ఫైనల్గా ఇంట్రో ఇచ్చాను కార్లో. చూసారు కదా సౌండ్ ఎంత డిస్టర్బెన్స్ వచ్చిందో, అది అర్థం అవ్వాలని కొంచెం అట్లా రాగా పెట్టేశాను అనమాట. సో మేము ఇంకా ప్రకాష్ హుండాయికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఏంటో అండి, ట్రైన్కి మాకున్న సంబంధం ఎప్పుడు చూసినా గేట్ పడుతూనే ఉంటుంది. ఆ రోజు చాలా తొందరగా అంటే టైం అయిపోతుంది, అప్పటికి మేము షోరూమ్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఎందుకనేది ఫర్దర్గా మీకే అర్థమవుతుంది. సో మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా వెళ్దామనే లోపే గేట్ పడింది. దట్టు ఇంకా గూడ్స్ ట్రైన్ వచ్చింది, చాలా టైం పట్టిందండి అక్కడ. సో ఎట్టకేళ్ళకి ఇంకా హ్యుండాయ్ షోరూమ్కి వచ్చేసామన్నమాట. సో చాలా లక్కీ షోరూమ్ అండి మాకైతే ప్రజెంట్ అయితే. అంటే ఎందుకంటే మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు మాకు వాళ్ళ సర్వీస్ కానివ్వండి, ప్రతిదీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఏదో ప్రమోట్ చేయడం కాదు, కొలాబరేట్ చేయడం అంతకన్నా కాదండి, నాకు వాళ్ళ రిసీవింగ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. చూడండి ఇప్పుడు రాగా ఆయన పేరు ప్రమోద్ తెలుసు, ఈయన పేరు వెంకటేష్ తెలుసు. మీరు సంతోష? ఈయన ఎప్పుడు చూడలేదు. ఆయన అంటే టాటూ మ్యాన్ తెలుసు. చెప్పండి. హలో టాటూ బాయ్. థ్యాంక్ యూ ఇంకా కొనాలని చెప్పండి. మంచిగా సంతోష్ కదా, నాకు మళ్ళీ నేమ్స్ గుర్తుండాలి అందుకే. సో చూసారు కదా, అట్లా వాళ్ళని పరిచయం చేశానండి. వాళ్ళతోనే వాళ్ళ నేమ్స్ చెప్పించాను. వాళ్ళకు కూడా ఎప్పుడు నేనే చెప్తూ ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే బాగుండదు కదా, సో వాళ్ళతో అలా చెప్పించాను అనమాట. సో ఫైనల్గా ఇంకా మా అక్క, బావ, జస్సు, కుట్టి అందరు వచ్చేసారనమాట. యాక్చువల్గా నాకు ఇది తెలియదండి అసలు. ఇప్పుడు ఏంటంటే కార్ ఎవరికి అనేది మీ డౌట్. సో కార్ వచ్చేసి మా డాడీకి అండి. సో మా డాడీ కోసం అని చెప్పేసి కార్ చూసాము. అలానే అదేదో పెద్ద కార్ ఏం కాదండి, జస్ట్ గ్రాండ్ ఐటెం తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ మాకు కార్స్ ఉన్నాయి, బావకు ఉంది, మాకుంది, మా చెల్లెల వాళ్ళకు ఉంది కాబట్టి. సో ఇంకా డాడీకి పెద్దది తీసుకొని తనకి డ్రైవింగ్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదనమాట. సో మా మహేష్ చూసారా మంచిగా హాయ్ చెప్తున్నాడు. సో అందుకోసం అని చెప్పేసి తనకి సెట్ అయ్యేలాగా, తను ఈజీగా డ్రైవ్ చేసేలాగా ఉండాలి అని చెప్పేసి గ్రాండ్ ఐటెం తీసుకున్నాము. సో చాలా అంటే చాలా నచ్చిందండి. అంటే ఫీచర్స్ ఆఫ్ కోర్స్ కొత్త మోడల్ కాబట్టి బాగుంది. అంటే లాస్ట్ దానికన్నా i10 ఉంది మా దగ్గర. అంటే డాడీది పాతది i10 ఉందన్నమాట, దానికన్నా ఇది చాలా బాగుంది. సో అంటే ఆఫ్ కోర్స్ మోడల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్. ఇది ఇప్పుడున్న దాంట్లో ఇది చాలా బాగా నచ్చింది అనమాట మాకు, అందుకోసమే ఇంకా తీసేసుకున్నాం. సో నాకు ఎందుకో అండి వేరే షోరూమ్ అని వెళ్ళాలి అనే థాట్ రాదు. ఎందుకంటే నాకు చెప్పాను కదా, నాకు పర్సనల్గా వీళ్ళతో బాగా అటాచ్మెంట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా జస్ట్ ఒక కాల్ చేస్తే వచ్చి కార్ వాళ్ళే తీసుకెళ్తారండి. వాళ్ళ సర్వీస్ కానీ అన్ని రకాలుగా నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మళ్ళీ స్టాఫ్ కూడా కొత్తగా ఏదో అంటే ఇట్లా అలా అని కాకుండా మంచిగా పరిచయం అయిపోయారు కాబట్టి ఈజీగా అందరితో నేను మాట్లాడగలుగుతానండి. అండ్ ఇప్పుడు ఉన్న మేనేజర్ నరేష్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు ఇప్పుడు ఉన్న ఈ కార్కి. ఎందుకంటే మా డాడీది ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ ఆఫర్లో పెట్టామన్నమాట. సో ఎక్స్చేంజ్ కూడా టోటల్ ప్రాసెస్ వాళ్ళే చూసుకున్నారు. ఇంకా నిజామాబాద్ నుండి అతన్ని తీసుకొచ్చి చూపించి మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట. చూసారు కదా, ఫైనల్గా ఇంకా కార్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నామండి. అంటే ఎందుకంటే ఆల్రెడీ రెడ్ కలర్ యూజ్ చేశారు. ఇంకా మా డాడీకి వైట్ కలర్ అయితేనే బాగుంటుంది, సెట్ అవుతుంది, కొంచెం అఫీషియల్గా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళకైనా కూడా ఇట్లాంటి కలర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం అనుకున్నాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వైట్ కలర్ కార్ తీసుకున్నాము. సో చాలా అంటే చాలా బాగుందండి. మా డాడీకి, మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూసారా, మహేష్ మొత్తం నా మొహంలో ఫోన్ పెట్టాడు వీడియో తీయమంటే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇతను రాజేందర్ అండి.
పాపం చాలా అంటే చాలా కష్టపడ్డాడు తిని కూడా, అంటే స్టాఫ్తో పాటు. తను యాక్చువల్గా డ్రైవర్ అని చెప్పారు మాకు, అంటే డ్రాపింగ్కి పికపింగ్కి. నాకు ఈ షోరూంలో నచ్చింది హుండాయ్ షోరూంలో ఇదే అండి. మెయిన్గా మనకి కార్ సర్వీసింగ్ ఇవ్వాలంటే వేరే షోరూమ్స్లో ఏంటంటే మనమే వెళ్ళి కార్ ఇచ్చేసి వెయిట్ చేయాలి, లేదు అంటే ఆటో కానీ లేదంటే ఎవరినైనా ఫ్రెండ్కి కాల్ చేసి తీసుకెళ్ళమని చెప్పడం కానీ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, బట్ ఇక్కడ కాదండి, వీళ్ళే పికప్ చేసుకుంటారు, డ్రాప్ చేస్తారు. అవసరమైతే నేనైతే ఇప్పటికి మేము మేలో తీసుకున్నామండి మేము కారు. సో ఇప్పటికైతే వాళ్ళకి కాల్ చేస్తాము, వస్తారు, తీసుకెళ్తారు, మళ్ళీ కారు కూడా ఇంటి దగ్గర వాళ్ళే పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో అంటే మనకి ఎంత నమ్మకం ఉంటే వాళ్ళకి అలా ఇచ్చేస్తామండి కారు. సో నాకు వాళ్ళ పైన అంత నమ్మకం ఉందన్నమాట. సో ఇలా మా జర్నీ మొత్తం హ్యుండై ఫ్యామిలీలోనే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి మనకి వేరే బ్రాంచ్లలో ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఈ కామారెడ్డి బ్రాంచ్లో మాత్రం ప్రతి ఒక్కరండి, నరేష్ కానివ్వండి, అసలు స్టాఫ్ ప్రతి ఒక్కరు, ప్రమోద్ కానివ్వండి, సంతోష్ కానివ్వండి, భరత్ కానివ్వండి, అంటే భరత్ గురించి ఎక్కువ నాకు తెలీదు, తను ఈ మధ్య జాయిన్ అయ్యారు. వెంకటేష్ గురించి కూడా తెలుసు. సో వీళ్ళందరూ, హరీష్ ఉంటారు ఇంకా. సో వీళ్ళందరూ చాలా అంటే చాలా జోవియల్గా ఉంటారు. మళ్ళీ కొత్తగా అన్నట్టు ఇట్లా ప్రౌడ్గా అన్నట్టు ఏమి ఉండరండి. సో ఎవ్వరు ఒక కార్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా వేరే వాళ్ళని వెళ్ళి డౌట్స్ అడిగినా వాళ్ళు కూడా క్లియర్ చేస్తారండి. సో అది నాకు మెయిన్గా నచ్చుతుంది అనమాట ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి మా డాడీని ఇందులోకి తీసుకొచ్చానమాట. అంటే సర్వీస్ అనేది బాగుండాలండి. మనం కార్ కొనడం ఇంపార్టెంట్ కాదు, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో తినే ఇందాక క్యాప్ పెట్టుకున్నారు కదా, తనే అనమాట ఇప్పుడు షోరూమ్కి మేనేజర్ నరేష్ అనమాట. సో ఫైనల్గా కార్ అవుట్పుట్ చూడండి, నాకైతే నిజంగా చెప్తున్నానండి, గ్రాండ్ ఐటెం చాలా బాగుంది. సో వెనుక యాక్చువల్గా మాకు ఆ రోజు కార్ బాడీ కవర్ కానివ్వండి, జాకీ కానీ తర్వాత తీస్తామని చెప్పారు, బట్ ఇంకా పాపం ఆ రోజే మళ్ళీ నిజామాబాద్ నుండి తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. సో అండ్ ఆ రోజు ఉగాది అండి, పాపం చాలా వెయిట్ చేశారు వాళ్ళు మా కోసం. అంటే ఇంటికి కూడా వెళ్ళకుండా ఉగాది పచ్చడి కూడా తీసుకోకుండా పాపం మా కోసమే వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ ఇక్కడే మాకు 2:30 అట్లా అయిందండి టైం. సో చాలా హ్యాపీగా అనిపించింది, అంటే పాపం వాళ్ళు కూడా కష్టపడ్డారు మా కోసం. సో అందరికీ నిజంగా చెప్తున్నానండి, ఏదో చెప్పాలని కాదు, నిజంగా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఇప్పటివరకు చాలా మంచి రిసీవింగ్ ఉందన్నమాట. సో ఫైనల్గా మళ్ళీ మా ఫ్యామిలీలోకి ఇంకొక హ్యుండై వచ్చింది. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే మా బావ తీసుకోవాలన్నమాట. సో అదే మా బావకి చెప్తున్నాను. ఎక్స్టర్ ఈ మధ్య చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. అంటే నేను చూశాను కూడా, అక్కడ ఉంది కదా, అక్కడ చూశారు కదా కార్లో నుండి బయటకు కనిపిస్తుంది, అది వచ్చేసి ఎక్స్టర్ అండి. అది కూడా చాలా బాగుంది కార్. ఇక్కడ వినాయకుని కూడా వాళ్ళే పెట్టిస్తారనమాట మనకి. సో ఎక్స్టర్ చెప్పాను కదా ఇందాక, నాకు ఎందుకో చాలా మైలేజ్ కూడా బాగుంది, పికప్ బాగుంది, అన్నీ బాగున్నాయండి. 1200cc ఉంది, ఇంజన్ కూడా చాలా బాగుంది. కార్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇంకా ఫైనల్గా మా డాడీ కార్ ఎక్కేస్తున్నాడు అనమాట. అంటే ఆల్రెడీ చూసుకున్నాము ఆ హైట్ అదంతా ఓకే, తనకు కంఫర్ట్గా ఉందా లేదా అని ఆల్రెడీ చెక్ చేసుకున్నాము. బట్ అఫీషియల్గా తీసుకుంటున్నప్పుడు ఎక్కడం ఫస్ట్ టైం కదా, సో అదనమాట. సో చూసారు కదా ఇంతకు ముందే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాము. సో అదనమాట. ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ షర్ట్ వచ్చేసి ప్రమోద్, భరత్, నెక్స్ట్ ఫోన్ మాట్లాడుతున్నాడు కదా హరీష్, నెక్స్ట్ సంతోష్, తను వచ్చేసి రాజేందర్ అనమాట. సో వీళ్ళందరూ అంటే నిజంగా చాలా ఎంత మంచిగా, అంటే నాకు ఒక బ్రదర్స్ లేరండి నాకు యాక్చువల్గా. సో నాకు ఎవరితో మాట్లాడాలన్నా చాలా ఇష్టం అనమాట. అంటే బ్రదర్స్ లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూ ఏంటనేది. సో వీళ్ళందరూ నాకు మంచి బ్రదర్స్ అండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళందరూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఇతను వచ్చేసి వెంకటేష్ అనమాట. సో తిను వచ్చేసి ఇంకా ఫీచర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే క్రూజ్ ఆప్షన్ ఉంటుంది కదా, అవన్నీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ మోడ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అదంతా చెప్తున్నారు. సో ఇక్కడ అంటే అఫ్కోర్స్ అంతా ఆరా మోడల్లోనే ఉందండి, లోపలైతే సేమ్ అంతే ఉంది. జస్ట్
జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా కార్కి వేరియేషన్ అనేది, బట్ ఫీచర్స్ అన్నీ ఆల్మోస్ట్ నాకు దానిలాగే అనిపించాయి. సో ఫైనల్గా మా డాడీతో కూడా కార్ కొనిపించేసామన్నమాట. యాక్చువల్గా కొనను అనుకున్నారండి, బట్ కొంచెం ఈ మధ్య కార్ ట్రబుల్ ఇస్తుంది అని చెప్పేసి ఇంకా చాలా మధ్యలో ఒక్కసారి ఆగిపోయిందనమాట. సో అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ట్రబుల్ అవుతుంది అని చెప్పేసి ఆ ఒక్క రీజన్తో తీసుకున్నారు. సో లోన్ ప్రాసెస్ కూడా మొత్తం నరేషే చూసుకున్నారండి. నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మాకు ఇంత హెల్ప్ చేసినందుకు. సో ఫైనల్గా ఇంకా మేము బిక్నూర్కి వెళ్ళామండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మా అక్క వాళ్ళు వచ్చారు కదా, సో ఒకసారి వెళ్ళొద్దాం ఇంటికి, ఉగాది రోజు కొత్త కారు ఉంది కదా, సో వెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి మా మమ్మీ మా డాడీ వాళ్ళు కొత్త కారులో వెళ్తున్నారు, అదే చూపిస్తున్నాను మీకు. సో ఫైనల్గా వాళ్ళ డ్రీమ్ ఒకటి నెరవేరిందనమాట. సో చూసారు కదా హ్యాపీగా. సో ఇలా ఇంటికి వెళ్ళి కాసేపు ఉండేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట కామారెడ్డికి. అంటే ఉండి కాసేపు కొన్ని ఏమంటారు పోలేలు చేసుకుంటాం కదా ఆ రోజు, భక్ష్యాలు అంటారు కదా, సో అవి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి, కామారెడ్డికి వచ్చేసాము. అండ్ ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఎవరికైనా కార్ కావాలి అంటే హ్యుండై షోరూమ్కి వెళ్ళి మన ఛానల్ తరపున వచ్చామని చెప్తే మీకు ఇంకొంచెం అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.